మాట్లాడి అలాగ సరే దానికి సంబంధించి లేకపోతే నాయకులు ఏమైనా చర్యలు తీసుకుంటారేమో చూడాలి. అయితే గతంలో దీనికి ఈ విధంగా చర్యలు తీసుకోవడం అది పక్కన పెడితే ఒక యూట్యూబర్ అంటే కూటమి ప్రభుత్వానికి లేదా తెలుగుదేశం పార్టీకి ఫేవర్గా ఉండే ఒక యూట్యూబరు గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్యని ఏదో ఒక మాట అన్నాడు, లైట్గానే అన్నాడు. అతను ఏం చేశారంటే అదే కూటమి ప్రభుత్వానికి సపోర్ట్ ఉన్న యూట్యూబర్ని కూటమి ప్రభుత్వం వాళ్ళే అంటే చంద్రబాబు నాయుడు గారు అనుకోవాలి కాసేపు ఆయన్ని అరెస్ట్ చేయించి ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా క్లోజ్ చేయించి ఇంకెప్పుడు భవిష్యత్తులో అలా మాట్లాడకూడదు, తోటి ఆడవాళ్ళని మనం ఎప్పుడు కించపరకూడదు అనే క్లాస్ పీకి ఆయన లైఫ్ అయితే క్లోజ్ చేశారు. అదే సందర్భంలో మరి ఇప్పుడు అంబటి రాంబాబు గారు కూడా చాలా గట్టిగా మాట్లాడారు, అంత దారుణమైన మాట మాట్లాడారు. మరి ఈయన విషయంలో ఏం చేస్తారనేది మనం ఆలోచించాలి. లేదా చట్టాలు లేదా ఇటువంటి గొడవలన్నీ కూడా ఒక సామాన్యుల మీద ప్రయోగించడానికైనా లేకపోతే సెలబ్రిటీలు లేదా ఇన్ఫ్లుయెన్సర్ ఉన్న వాళ్ళ మీద కూడా ఏమన్నా ఆడుకోవడానికి పనిచేస్తే చూడాలి. సరే, ఇప్పుడు అంబటి రాంబాబు గారని కాదు, అసలు ఆ పార్టీలో ఉన్న వాళ్ళు మ్యాక్సిమం 90% పీపుల్ అందరూ కూడా ఇదే విధంగా ఎందుకు నోరు పారేసుకుంటారండి? నోరు పారేయటంటే వాళ్ళకున్న ఆజ్ఞలు అలా ఉంటాయి. గతంలో ఎలాగంటే మనకి ఇది ఎలా చెప్పాలంటే వాసిరెడ్డి పద్మ గారు చాలా దారుణమైన మాటలు మాట్లాడేశారు వైసీపీ ఉండేవాళ్ళు. చాలా దారుణమైన అంటే ఆడు ఈడు రకరకాలు చాలా అంటే ఒక ముఖ్యమంత్రి అనే లేదు అంటే చాలా అంటే గౌరవం లేకుండా మినిమం గౌరవం లేకుండా మాట్లాడేవారు. తర్వాత ఆవిడ లెంపకాయలు తిని బయటకు వచ్చాక లేదు మాకు స్క్రిప్ట్ ఇచ్చిన ప్రకారమే మేము మాట్లాడతాం, మేము అలా మాట్లాడితే మా అధినాయకులు మా నాయకులు ఒప్పుకోరు, అందువల్ల వాళ్ళు మాట్లాడమన్నారు కాబట్టి మేము మాట్లాడతాం కానీ మా అవతల వాళ్ళని మేము తిట్టాలని లేదు అనేసి బయటకు వచ్చాక ఆవిడ అన్ని విషయాలు బయట చెప్పేశారు. అదే సందర్భంలో ఇప్పుడు వీళ్ళు ఒక స్ట్రాటజీ ప్రకారం అంటే ఏదైనా డైవర్షన్ పాలిటిక్సా లేకపోతే ఏదైనా కల్తీని డైవర్షన్ చేయటమా రకరకాల పాలిటిక్స్ పరంగా వీళ్ళు అలాగ పరితెగించి మాట్లాడాడు. అంటే ఇంకా అంటే బూతులు మాట్లాడాడు. గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇంక మనం ఎవరు చేస్తాడులే మందే అధికారం కదా అన్న ఉద్దేశంతో కొడాలని అని వల్ల నేను వంశీ లేకపోతే అనిల్ కుమార్ యాదవ్ రకరకాలుగా మాట్లాడిన సందర్భాలు, రోజా గారు రకరకాలుగా మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. వాళ్ళందరికీ ఒకటే స్ట్రాటజీ అండి, వాళ్ళని ఏంటంటే మానసికంగా అయినా కృంగదీయాలి. అంటే ఇంక మామూలుగా ఏమండి అది అంటే వీళ్ళు ఒప్పుకోరు అంటే జనాలకు ఎక్కదు. ఈయన కొడుకు ఆనా కొడుకు అటువంటి ఎదవలు ఇటువంటి ఎదవలు అంటే కనుక ప్రతి వాళ్ళకి ఎక్కుద్ది కదా. ఆ విధంగా అంటే వాళ్ళ కేడరు వాళ్ళకున్న డిగ్నిటీ పోతుందన్న సంగతి కూడా వాళ్ళు మర్చిపోయి అంత బూతులు మాట్లాడుతూ ఉంటారు. దానికి ఏంటంటే వాళ్ళు అయినా సరే కొంచెం గౌరవంగా పబ్లిక్లో మాట్లాడేటప్పుడు గౌరవంగా మాట్లాడటం దానికి సంబంధించిన అంటే ఒక పెద్ద నాయకులు కూడా సాధారణ వచనాలతో మాట్లాడటం అనేది కరెక్ట్ కదండి. చిన్నవాళ్ళు ఏదో మామూలుగా మాట్లాడంటే పర్లేదు. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని ఒక ముఖ్యమంత్రి గారిని ఒక కూటమి ప్రభుత్వానికి నాయకుడిని అలాగంటం అయితే కరెక్ట్ కాదు. అంబటి రాంబాబు గారు ఈ విషయంలో కొంచెం మరొకసారి ఆలోచించి దానికి ఏమైనా క్షమాపణలు చెప్పడమా ఏదనేది ఆయన ఆలోచించుకుని చేయాలని నేను కోరుకుంటున్నాను.